ఎలా అనిపిస్తుంది మూవీ? ఎలా అనిపించింది పుష్ప? అన్న యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డిప్యూటీ సీఎం గారి తాలూకు కాబట్టి నేను చెప్తున్నాను, సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బ్లాక్ అన్న. ఇన్ని రోజులు వాళ్ళు ఏదో కష్టపడ్డారు అన్న ఇదిలో, ఏదో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారన్న ఇదిలో చూడడం తప్ప ఏం లేదన్న సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఎట్ట ఉందో, పుష్ప వన్ ఎట్ట ఉందో, పాటకు పాట, దీనికి ఇది ఇస్మార్ట్ శంకర్ చూసారా, డబుల్ ఇస్మార్ట్ చూసారా, అట్టాగే ఉంది సినిమా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరీ తీసేసి అంత చేసే ఏం ఉండదన్న, ఉన్నవాసం చెప్తున్నా కదా. డ్యాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఓకే. ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడడం, ఆ రోజు అయితే ఎప్పుడైతే రాజకీయంలో వెళ్ళి ఇచ్చేయడం, అది తప్పన్న. అది అంటే బేసిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తలేదని చెప్పి నెగిటివ్గా చెప్తున్నారా, లేకపోతే మూవీలో నిజంగానే ల్యాగ్ ఉందా? నెగిటివ్ అది ఇది కాదన్న, ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉందన్న, అదైతే వాస్తవం. ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్లో? ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎట్టా చెప్పాలంటే అన్న, ఇది మన ఎవరైనా ఫస్ట్ హాఫ్ 2 అనగానే, అదే పుష్ప 2 అనగానే ఎవరైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు. అది మన దగ్గర అనిపించట్లేదు. అది అంటే ఫస్ట్ హాఫ్ అయితే లాగే అన్న, సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది సినిమా ఏంటి పరిస్థితి ఏంటి అని. ఫస్ట్ డే 300 crores క్రాస్ చేసిద్ది అంటున్నారు కదా, ఎన్ని కోట్లు క్రాస్ చేసిద్ది అంటారు? 300 క్రాస్ చేసిద్ది అంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 1000 రూపాయలు చెప్పారు. 1000 రూపాయలు. 1000 రూపాయలు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా బాహుబలి 1 ఉన్నప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 5 ఉన్న వాస్తవం అన్న, 150, 100 రూపాయలు ఉండేది. మా అయితే మల్టీప్లెక్స్కి వెళ్తే 200 ఉండేది. అప్పట్లోనే అది అంత కొట్టింది, ఇది అంత అమౌంట్ ఎక్కువ ఉంది. ఎందుకు కొట్టదన్న? సింపుల్ కొట్టేసిద్ది అన్న. 1000 రూపాయలు పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? నిజంగా వెరీ హై అమౌంట్ లా కనబడుతుందా మీకు? అదైతే వాస్తవం అన్న. వాడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది అన్న. అన్నా మీరు ఒక ఫ్యానే చెప్తున్నా, అలా నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లా. ఏంటంటే ఒక మాట, ఆడ దగ్గర ఎవ్వరు సరిపోయారు. కానీ మా ఓడు ఎలాంటి వాడంటే ఐకాన్ స్టార్ ఆడ ఒక డిఫరెంట్ బాయ్. ఆడి క్యారెక్టర్ వేరు, ఆడి చేసే చిందులు వేరు. అందరూ ఒకేలా మాట్లాడదు. అది నా మనసులో మాట నేను చెప్తున్నానుగా. అసలు అలాంటి హీరో దొరకడం కష్టం. ఒక మనిషి విలువ ఏంటో, ఆ మనిషి గొప్పతనం ఏంటో ప్రజలు కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేరు. చాలామంది అతను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు అందరూ. కానీ నెంబర్ 1 అన్న సినిమా అయితే ర్యాంప్ అన్న, మామూలు కాదు. ర్యాంప్ ఫైర్ ఉందా, వైల్డ్ ఫైర్ ఉందా? నీ కంటి ఎదురు చీకటి పడితే ఎలా ఉంటుంది, బైర్లకి అమ్మింది అంతే. ఇంటర్వెల్ సీన్లో వచ్చి చెప్తున్నానంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది, ఇంకా వేరే సీన్. అది అనుకున్న రేంజ్లో చూసారు అల్లు అర్జున్ని. రేంటి ఇంకా ఆడికి ఇంకా జీవితంలో గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా అంతే. చేసే వాళ్ళకి చెప్పి ట్రోల్ చేశారు కదా మన దగ్గర, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ గీల్డ్రు నా బేలా అన్న. ఎందుకన్నా ఇప్పుడు మనసులో ఉండాలి. మనసు ఉంటే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడ్డ చెప్పాలి. టికెట్ ప్రైస్ 1000 రూపాయలు ఉందన్న, రీజనబుల్లో ఉందా? లేదా 1000 రూపాయలు అనేది హై రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది టికెట్ ప్రైస్? టికెట్ ఏముందిలే అన్న, ఫ్యాన్స్ అందరూ కొంటారు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. కానీ సినిమాకి తీసేది లేదు. 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మూవీ? 10కి ఎన్ని పాయింట్స్ ఏంటన్నా? ఎంత చిన్న తక్కువ అన్న. అంత బాగా నచ్చిందా మూవీ? అంత బాగా నచ్చిందంట ఏంటన్నా? తగ్గేదేంటన్నా? అసలు నాకు ఎన్ని చేతులు, దుర్గా తల్లికి ఎన్ని చేతులు ఉంటుంది, అలా తగ్గేదే లేదు అనిపించింది నాకు. ఎలా అనిపించింది శారీ లుకింగ్, కాళికాదేవి ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? ర్యాంప్ అన్న, ర్యాంప్.